ఏపీ ప్రభుత్వం విజ్ఞాన్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో వడ్లమూడి విజ్ఞాన్ క్యాంపస్లో శాటిలైట్ టెక్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 మంది విద్యార్థులకు రాకెట్ల పనితీరు, ఉపగ్రహ ప్రయోగాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతిభ కనపరిచిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తారు. విజ్ఞాన సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, అనంత స్పేస్ టెక్నాలజీ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు, ఏపీ ప్రభుత్వ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, ఎన్ఆర్ఏసీ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం, వైద్యం, వాతావరణం వంటి రంగాల్లో ఈ టెక్నాలజీ ఎంతో కీలకమని వారు అభిప్రాయపడ్డారు. తక్కువ ఖర్చుతోనే అంతరిక్ష రంగంలో భారత్ అద్భుతాలు చేస్తోందని, రాబోయే తరాలకు ఈ పరిజ్ఞానంపై పట్టు సాధించడం దేశ రక్షణకు, అభివృద్ధికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. How's the Josh guys? 1000 to 2000. Start అవుతున్నారు. పట్టుకొని ఫోటో తీస్తున్నాడు. Same year, it destroyed the planet Jupiter. But unfortunately, it met with because of the magnetic. విజ్ఞాన్ యూనివర్సిటీ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా ఏపీ స్పేస్ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది. ఇది 3 రోజులు జరుగుతుంది. 22, 23, 24 జరుగుతుంది. సో దీని ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే విద్యార్థుల్లోనూ, అటు పాఠశాల విద్యార్థుల్లోనూ, కళాశాల విద్యార్థుల్లోనూ స్పేస్ రీసెర్చ్ మీద అవగాహన కలిగించటం. స్పేస్ రీసెర్చ్ చాలా ప్రధానమైంది. ఏ దేశం డెవలప్ అవ్వాలన్నా సరే స్పేస్ రీసెర్చ్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో ఆ దేశమే, ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ దేశమే డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి స్పేస్ రీసెర్చ్ వలన అంటే మనుషుల్ని చంద్రమండలంలో పెట్టడం ఒకటే కాదు, స్పేస్ రీసెర్చ్ చేసేటప్పుడు చాలా దాని వలన ఆఫ్ షూట్స్లో చాలా ప్రయోజనాలు జరుగుతాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్ వాడకంలోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్పేస్ రీసెర్చ్లో వైర్లెస్ కమ్యూనికేషన్ వలన వచ్చింది. అట్లానే అగ్రికల్చర్కి కానీ, లేకపోతే వైద్యంలో కానీ, విద్యలో కానీ, ఇంకా వాతావరణ మార్పులు గమనించడానికి కానీ అన్నిట్లోనూ స్పేస్ రీసెర్చ్ ఉపయోగపడుతుంది. అందుకని స్పేస్ రీసెర్చ్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరు రీసెర్చ్ చేస్తారో ఆ ఎకానమీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెవలపింగ్ కంట్రీగా మన ఇస్రో వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ మధ్యలో 1-2 ఫెయిల్ అయినా సరే చాలా మనం డెవలపింగ్ కంట్రీ అయి ఉన్నప్పటికీ మనం దాదాపు ప్రపంచంలో 6వ స్థానంలో ఉన్నాం. అంటే హైడ్రో అంటే నీటి ప్రెషర్తో పైకి వెళ్ళేటట్టు రాకెట్స్ మనం పనిచేసే తీరుని, అలాగే కెమికల్గా టెక్నాలజీతో వెళ్ళేటట్టు ఈ వీటిల్లో వాళ్ళని ముందే ట్రైన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో బాగా చేస్తున్న వాళ్ళని ఇక్కడ ఒక టాప్ 20 టీమ్స్ అలా తీసుకురావడం జరిగింది. సో వీళ్ళల్లో ఎవరు టాపర్స్ వస్తారనేది, అంటే ఇదంతా బేసిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే స్పేస్ టెక్నాలజీలో మనం చాలా ఆల్మోస్ట్ మన ఇండియా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చాలా మంచి రిజల్ట్స్ ఇండిజీనియస్గా మనం సాధించగలిగాము. ఆల్మోస్ట్ స్పేస్ టెక్నాలజీ చూసుకుంటే కనుక ఏ యాక్టివిటీలో చూసినా మనం ప్రతి స్పేస్ క్లబ్లోనూ ఇండియా ఉండడం అనేది చాలా గర్వకారణం. సో ఆల్మోస్ట్ విక్రమ్ సారాభాయ్ గారు ఇనిషియేటివ్ టేకప్ చేసిన కాడి నుంచి ఇప్పుడు వరకు పిఎస్ఎల్వీలు కానివ్వండి, చంద్రయాన్ సక్సెస్ చేయడం కానీ, ఇప్పుడు గగనయాన్ ప్లాన్ చేసుకోవడం కానీ మనం చాలా ముందుకు వెళుతున్నాము.
బట్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనం డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ప్రజలకి కావాల్సిన కమ్యూనికేషన్ అలాగే సర్వేలెన్స్ అన్ని యాంగిల్స్లో కూడా మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అది చేయాలంటే కనుక కింద నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ జనరేషన్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అందులో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తేనే మనం ఫ్యూచర్లో ఈ పర్టికులర్ దాంట్లో మనకు